హలో ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు నేను కోడిగుడ్డు పచ్చిమిర్చితో చేస్తున్నాను. ఎలా చేశానో ఒకసారి చూడండి. ఇలా ఆనియన్స్ ఒక 5-6 తీసుకొని కట్ చేసి పెట్టుకున్నాను. బౌల్లో ఆయిల్ పోసి వేడి చేసుకున్నాను. అలాగే దీంట్లో జీలకర్ర ఆవాలు వేశాను. ఆ తర్వాత కొంచెం అవి చిటపటలాడాక మంచిగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డ ముక్కలు వేశాను. కొంచెం మంచిగా వేయించుకోవాలి. ఇది అంతా పచ్చివాసన పోయే అంతవరకు వేయించుకొని ఆలోపు మనము ఈ ఎగ్స్కి సరిపడా ఈ ఉల్లిగడ్డకు సరిపడా కారం చూసుకొని పచ్చిమిర్చి కడిగి ఇలా మిక్సీ జార్లో వేసుకొని దాంట్లో కొంచెం జీలకర్ర అలాగే కొంచెం ఉప్పు మిర్చి పేస్ట్ పట్టాక నల్లగా కాకుండా ఉంటుంది. ఇలా ఫైన్ పేస్ట్ చేసి పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఈలోపు మనము ఉల్లిగడ్డ తాలింపు పెట్టుకున్నాం కదా, అది కూడా మంచిగా వేగింది. ఇప్పుడు ఇందులో 2 రెమ్మల కరివేపాకు వేసుకుని ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకుందాము. ఇప్పుడు ఇలా నూనె పైకి తేలుతుంది కదా, అప్పుడు పచ్చిమిర్చి పేస్ట్ కూడా వేసుకొని దాన్ని మంచిగా మూత పెట్టి మంచిగా ఆ పచ్చి వాసన పోయేంత వరకు ఉడికించుకోవాలి. ఆ తర్వాత ఇలా వేగాక ఇందులో కొంచెం టేస్ట్కి దానికి కర్రీకి సరిపోయే అంత పసుపు వేసుకోవాలి. ఆ తర్వాత ఇది ఒకసారి మంచిగా కలుపుకున్న తర్వాత ఇలా పచ్చిమిర్చి పేస్ట్ ఆనియన్స్ అన్నీ మంచిగా వేగాక ఇప్పుడు మనము ఎగ్స్ ఒక 4-5 ఎగ్స్, నేనైతే 4 వేసాను. మీరు ఎక్కువ కావాలనుకుంటే వేసుకోవచ్చు, 5-6 వరకు వేసుకోవచ్చు. వేసుకొని మంచిగా ఇలా కలుపుకొని ఒక్కసారి బాగా ఇట్లా మిక్స్ చేయకూడదు, ఒకసారి అట్లా లైట్గా కలుపుకొని మూత పెట్టి ఒక 10 నిమిషాలు సిమ్లో పెట్టి ఉడికించుకోవాలి. ఇలా సిమ్లో పెట్టి ఉడికించుకున్న తర్వాత ఇట్లా మూత పెట్టి మంచిగా ఉడికించుకున్న తర్వాత చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. ఇప్పుడు దాన్ని మళ్ళీ మంచిగా మెల్లగా చిన్న చిన్న ముక్కలుగా మంచిగా తిప్పేసుకుంటూ కలిపేసుకోవాలి. అంతే, పచ్చిమిర్చి పేస్ట్తో ఇలా ఎగ్స్ ఫ్రై చేసుకుంటే చపాతీలో కానీ అన్నంలో కానీ చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి. ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా వేడి వేడి అన్నంలో పెట్టుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. థ్యాంక్ యూ.